స్తుతి స్తోత్రములు దేవా నైనా పరిశుద్ధుడా నాయన ఈ రాత్రి కాల సమయాన్నైనా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోని కార్యములు జరిగించండి దేవా నైనా. యేసయ్యానికి స్తుతులు స్తోత్రములు రాజా నైనా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, దానియేలు తండ్రి నైనా ఈ రాత్రి కాల సమయాన్నైనా ఏ బిడలైతే నైనా ఏ సమస్యలతో నడుస్తున్నారో తండ్రి నైనా, బిడలకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించండి దేవానైనా. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి. బిడ్డల పక్షంలోని గొప్ప కార్యములు జరిగించండి తండ్రి నైనా. బిడ్డల జీవితంలోని అద్భుతములు జరుగునుగాక నాయన. కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచండి. కుటుంబాలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలులతో నింపబడునుగాక నాయన. బిడ్డల జీవితాల్లోని కార్యములు జరిగించండి దేవా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు దేవా, సమాధానకర్త, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా నాయన. పరిశుద్ధుడని పొగడబడిన దేవా నాయన. కుటుంబంలోనైనా శాంతిని, సమాధానం దయచండి తండ్రి నైనా. సమస్యలతో నడుస్తున్న బిడ్డల జీవితంలో నీ గొప్ప కార్యములు జరిగించండి. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి. బిడ్డల జీవితాల్లో నీ కార్యములు జరిగించండి తండ్రి నైనా. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి. వారికున్న అప్పుల నుంచి విడిపించండి తండ్రి. వారు చేసే పనుల్లో నీ కృపను కుమ్మరించండి తండ్రి. వారి రెక్కలను ఆశీర్వదించండి నైనా. వారి భవిష్యత్తును తీర్చిదిద్దండి. అప్పు అనే సమస్యల నుంచి విడిపించండి తండ్రి నైనా. దీవెనకరమైన వర్షం వారి జీవితంలో కుమ్మరించండి తండ్రి నైనా. నీ మార్గంలో బిడ్డల జీవితంలో తెరవండి తండ్రి. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ పని చేసినా పనిలో నీ విజయం ఉండునుగాక నాయన. నీ కృపని కుమ్మరించండి, నీ దీవెనలతో నింపండి. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇస్తుందన్న వాగ్దానాలు బిడ్డల జీవితంలో నెరవేర్చండి తండ్రి. బిడ్డల్ని తలగా ఉంచండి తండ్రి. బిడ్డల్ని దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. బిడ్డలకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించండి తండ్రి నాయన. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహాలు ఘనంగా నీకు మహిమకరంగా జరిగించండి తండ్రి నాయన. వివాహాలు కుదరక బాధపడుతున్న బిడ్డల జీవితంలో వివాహం కుదరడానికి నీ మార్గంలో తిరగండి. వివాహ విషయంలో ఉన్న ఆటంకాలు, అడ్డులన్నీ కొట్టివే. బిడ్డల వివాహ విషయంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి దేవానైనా. వివాహం కుదిరి ధనం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ధనాన్ని సమకూర్చండి తండ్రి. బిడ్డల వివాహాలు నీకు మహిమకరంగా జరిగించండి తండ్రి నాయన. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచండి తండ్రి. వరకు ఉన్న ప్రతి ఒక్క లోపాలన్నీ తీసివేసినైనా గర్భఫలం దయచండి తండ్రి నాయన. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత, విడుదల దయచండి తండ్రి. గర్భిణీ స్త్రీని దీవించి, ఆశీర్వదించి, మంచి ఆరోగ్యాలు దయచండి. తగిన సమయంలో వారికి నార్మల్ డెలివరీని దయచండి తండ్రి. జాబు లేని బిడ్డలకు జాబులు సిద్ధపరచండి తండ్రి నాయన. ఏ కుటుంబంలో శాంతి లేదో, సమాధానం లేదో, ఐక్యతను దయచండి. భార్యాభర్తల మధ్య నీ సమాధానం తెచ్చిండి, ఐక్యతను తెచ్చండి. కుటుంబాలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలులతో నింపమన్నాయన. బిడ్డలందరినీ దీవించి, ఆశీర్వదించి, నీ కృపలో వర్ధిల్లింప చేయమన్నాయని. రాత్రికాల సమయాన్ని బిడ్డలేకపోతున్న ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థనని పాదిసని తీర్చుకొని త్వరలో ఫలం దయచేయమన్న చూడని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.